సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు. కానీ ప్రతి ఏటా ఈ ప్రత్యేకమైన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దానిపై ఒక్కొక్కరిది ఒక్కో బాట. అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. మరోవైపు ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అంటుంది బీజేపీ. ఇక బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటోంది. అలాగే సిపిఎం పార్టీ తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవం అని చెప్తోంది. సిపిఐ సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా జరపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇక ఎంఐఎం పార్టీ జాతీయ సమగ్రతా దినోత్సవం అని చెప్తోంది. మొత్తంగా సెప్టెంబర్ 17ను పార్టీకో దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడిపొడ్డున హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. సెప్టెంబర్ 17 దినోత్సవానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇప్పటికే అన్ని పార్టీలు వివిధ కోణాల్లో దానికి సంబంధించిన పేరు పెట్టుకోవడం జరిగింది. సెలబ్రేషన్స్ కూడా ఆ కోణంలోనే జరిగే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రసూన, సెప్టెంబర్ 17 వచ్చిందంటే తెలంగాణలో హాట్గా రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. విలీనం అంటూ ఒకరు, విద్రోహం అంటూ ఒకరు, విమోచనం అంటూ ఒకరు, సమైక్యత అంటూ ఒకరు, ప్రజాపాలన అంటూ ఒకరు, ఇట్లా రకరకాలుగా సెప్టెంబర్ 17ను సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ విమోచనం పేరుతో తెలంగాణ ముమ్మాటికి విమోచనం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ విమోచనంలో కీలక పాత్ర పోషించారు, తెలంగాణ విముక్తి అయ్యేందుకు కీలక పాత్ర పోషించారు అంటూ కూడా బీజేపీ చెప్తోంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ప్రతి ఏటా వారోత్సవాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రతి ఏటా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంది. ప్రతి ఏటా కూడా ఎవరో ఒకరు ఈ సెలబ్రేషన్స్కి వస్తున్నటువంటి నేపథ్యం. గత 2 ఏళ్ళు ఇది 3వ ఏటాగా తెలంగాణ విమోచనం దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున సెలబ్రేషన్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. లాస్ట్ 2 ఇయర్స్ అమిత్ షా వచ్చారు. ఈసారి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఈ సెలబ్రేషన్కు ముఖ్య అతిథిగా వచ్చారు. మరికొద్ది సేపట్లో రాజ్నాథ్ సింగ్తో పాటు ఇటు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షేకావత్ కూడా ఈ సెలబ్రేషన్కి రాబోతున్నారు. అట్లా మొత్తం కూడా బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్కు చేరుకున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రతి ఏటా తెలంగాణ ముమ్మాటికి విమోచనం జరిగింది. నిజాం నిరంకుశత్వాల నుంచి పటేల్ సైన్యం ఎప్పుడైతే తెలంగాణను విముక్తి పొందించింది అనేది బీజేపీ ముందు నుంచి కూడా ప్రగాఢంగా చెప్తుంది. అందులో భాగంగానే ప్రతి ఏటా ఈ గ్రౌండ్లో పరేడ్ గ్రౌండ్లో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే మొత్తం మనం చూసుకోవచ్చు. పరేడ్ గ్రౌండ్లో మొత్తం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ సెలబ్రేషన్ నిర్వహిస్తోంది. ఒకవైపు ప్రధాన స్టేజ్ చూసుకోవచ్చు, అక్కడ పటేల్ విగ్రహము ఉంది. మరికొద్ది సేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ గ్రౌండ్కు రాబోతున్నారు. పటేల్కు నివాళులు అర్పిస్తారు. తర్వాత ఇక్కడ మొత్తం కూడా కేంద్ర బలగాలతో కవాతు ఉంటుంది. కేంద్ర బలగాలతో గౌరవవందనం స్వీకరిస్తారు. గౌరవవందనం స్వీకరించిన తర్వాత వివిధ తెలంగాణ సాంప్రదాయ సంస్కృతులన్నీ కూడా ఇక్కడ కళారూపాల్లో ఉంటాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, అట్లనే కేంద్ర బలగాల కవాతు, ఇదంతా అయిన తర్వాత అమిత్ షా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా చాలా మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా
చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి, బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుంది, రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ విలీనాన్ని, తెలంగాణ విమోచనంగా రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటుందంటూ కూడా ఇప్పటికే వామపక్ష పార్టీలు కావచ్చు, మిగతా ప్రజా సంఘాలు కావచ్చు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పర్టికులర్గా తెలంగాణలో విమోచన దినోత్సవం పేరుతో ప్రతి ఏటా ఈ సెలబ్రేషన్ నిర్వహిస్తోంది. అందుకు తగ్గట్టుగా కూడా పరేడ్ గ్రౌండ్ని ఎంచుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి మొత్తం కూడా ముఖ్య నేతలను, ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి ముఖ్య నేతలను కూడా పిలిపించి ఇక్కడికి ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా గౌరవించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా ముఖ్య నేతలు, బీజేపీ ముఖ్య నేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇట్లా తెలంగాణలో విలీనమైన ఉమ్మడి తెలంగాణలో ఉన్నటువంటి, ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కావచ్చు, ఇటు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కావచ్చు, ఆ రాష్ట్రాల ప్రతినిధులను కూడా ఇక్కడికి పిలిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే కేంద్ర బలగాలు ఉన్నాయో, కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించేందుకు కూడా మొత్తం కూడా బలగాలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు విజువల్స్లో చూసుకోవచ్చు. ఇట్లా ప్రతి ఏటా కూడా విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సెలబ్రేషన్ ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో బీజేపీ కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్స్ వివిధ రూపాల్లో నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక విమర్శలు, అనేక కామెంట్లు, రాజకీయంగా పొలిటికల్గా ఇటు రాజకీయ వర్గాలు కూడా మొత్తం కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీ ఈ విమోచన దినోత్సవం పేరుతో రాజకీయ లబ్ధి పొందుతుంది అన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో పర్టికులర్గా ఈ గత 3 ఏళ్ల నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విమోచన దినోత్సవంతో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.